సావిత్రిబాయి పూలే 129వ జయంతి సందర్భంగా బ్లూ ఇండియా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పొంగు ప్రసాద్ మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు ఒక చక్కటి హాలుని ఆఫీస్ కింద ఇచ్చినందుకు మొదటగా రవి నాయక్ దంపతులకు మనము చప్పట్లతో ధన్యవాదాలు. సామాజిక స్పృహ ఉంటేనే ఏదైనా జరుగుతుంది. త్యాగ గుణం ఉంటేనే సమాజం తోటి సమాజంలో బాధితులందరూ కూడా పెరుగుతారు. ఆ గుణం వారిలో కనిపిస్తుంది కాబట్టి వారికి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ సమావేశానికి సభాధ్యక్షత వహించిన బ్లూ ఇండియా పార్టీ కార్యదర్శి భానుపు లింగన్న గారికి, పార్టీ జనరల్ సెక్రటరీ కమ్మట భూపాల్ గారికి, అదేవిధంగా కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శివ నాయక్ గారికి, అధికార ప్రతినిధి మధు భూపల్లి గారికి, బాలు నాయక్ మహబూబాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ గారికి, మరియు రవి నాయక్ గారికి, నీల గారికి, మనల్ని పోటీ చేసిన కవిత నాయక్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకు, మహిళలందరికీ కూడా సావిత్రిబాయి పూలే 195వ జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. మొదటగా మనం ఒక 2 నిమిషాలు సావిత్రిబాయి పూలే గురించి తెలుసుకుందాం. మీకు తెలుసా సావిత్రిబాయి పూలే అంటే? మీకు ఇంతకుముందుకు తెలుసా? తెలియదు. భారతదేశంలో మహారాష్ట్రలో 1831లో జనవరి 3వ తేదీన నైంగావ్ అనే గ్రామంలో ఆమె జన్మించింది. ఆనాడు మహిళలు చదువుకోకూడదు, చదువుకుంటే అరిష్టము, ఊరికి చెడు జరుగుతుంది, వానలు పడాయి, ఊళ్ళో ఎవరు మంచిగా ఉండరు, ఇది శాస్త్రం చెప్తుంది అని చెప్పి ఆనాడు ఉన్న సమాజంలో బ్రాహ్మణులు ఎవరిని కూడా మహిళలు చదవనిచ్చేవారు కాదు. మహాత్మా జ్యోతిబా పూలేకు సావిత్రిబాయి పూలేకు చిన్నతనంలోనే వివాహం జరిగింది. ఇద్దరు కలిసి 13 ఏళ్లలోపు వివాహం జరిగింది. పూలే అప్పటికే చదువుకుండా ఆయన ఎక్కడ చదువుకుండు? భారతదేశంలో ఎవరు పూలేకి చదువు నేర్పలే. ఎవరు నేర్పి మరి? బయట దేశం నుంచి వచ్చిన స్కాట్లాండ్ నుంచి వచ్చిన ఒక క్రిస్టియన్ మైనారిటీ స్కూల్లో మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకున్న తర్వాత తనకు ఒక చోట అవమానం జరిగింది. తను చదువుకొని తన స్నేహితుని బరాత్ కార్యక్రమం, వివాహ బరాత్లకు పాల్గొంటే అక్కడ ఉన్న వాళ్ళు ఈ పూలేని అవమానిస్తారు. నువ్వు శూద్రుడం, మాతో పాటు ఈ బరాత్లో పాల్గొనకూడదు అని అవమానించి పంపిస్తారు. అప్పుడు పూలే ఒకసారి ఆలోచన చేస్తుంది, చదువుకున్న, చక్కటి బట్టలు ధరించిన నా మిత్రుని ఆహ్వానం మేరకు నేను వివాహ కార్యక్రమానికి వెళ్ళినా కానీ నన్ను అవమానించేది సమాజం, అంటే నన్ను తోటి మంచిగా గుర్తిస్తలేదు, ఇది ఒక అసమానత కొనసాగుతుంది, ఎందుకు ఈ విధంగా కొనసాగుతుందని ఆయన బాగా ఆలోచన చేసింది. తిరుగుబాటు చేయాలంటే నా జనానికి అసలు అవమానించబడుతున్నామన్న జ్ఞానం లేదు. కాబట్టి నేనేం చేయాలంటే మొదటగా చదువు నేర్పాలందరికీ. చదువు నేర్పితే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఒక మనిషిగా మనకున్న హక్కులేంటి, తోటి మనిషితో కలిసి ఏ విధంగా జీవించాలి, ఈ సమాజంలో ఉన్న రుగ్మతలు ఏంటి అని తెలిస్తే అని భావించి మొదటగా చదువు నేర్పే కార్యక్రమాన్ని తన ఇంటి నుండే ప్రారంభించింది. తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకు మొదట చదువు నేర్పింది. చదువు నేర్పితే అక్కడ ఉన్నటువంటి ఊర్లో పెద్ద మనుషులు, ఈ బ్రాహ్మణులంతా ఏకమై పూలే తల్లిదండ్రుల మీద పోతారు ఇంటి మీదకి. చదువుకోవడం శూద్రులు నేరము, నీ కొడుకు ఏదో చదివిండు, ఆడవాళ్ళు చదువుకుంటే ఇంకా అరిష్టం, వద్దంటే వాళ్ళ భార్యకు నేర్పుతుండు, నీ కొడుకు కోడలు చదువుకోకుండా నువ్వు ఆపాలే, లేదంటే ఊరు నుంచి మీరంతా కుటుంబం వెళ్ళిపోవాలని చెప్పి షరతు విధించినప్పుడు పూలే తల్లిదండ్రులు పాపం అమాయకులు ఆ కాలంలో సామాజిక బంధాలకు లోబడి చెప్తింటలేరని పూలే భార్య సావిత్రిబాయి ఇద్దరిని ఇంటి నుంచి గెంటేస్తారు తల్లిదండ్రులు. గెంటేసినా ఆయన చదువు నేర్పేది ఆపడు. వాళ్ళకు షేక్ ఫాతిమా అనే ఒక మహిళ ఆశ్రయం ఇస్తుంది. ఆమె కూడా చదువు నేర్పుతారు వాళ్ళిద్దరు కలిసి. చదువు నేర్పిన తర్వాత పూలే 1848 సంవత్సరంలో ఒక మురికివాడలు, అతిశూద్రులు అంటే దళితులు, అతిశూద్రులు అంటే ఇప్పుడున్న ఎస్సీలు, ఇప్పుడున్న ఎస్టీలను అప్పుడు అతిశూద్రులు అనేవారు. ఆ మురికివాడలో మహిళల కోసమే స్పెషల్ మొట్టమొదటి పాఠశాలను ప్రారంభిస్తారు. వాళ్ళు ప్రారంభించి సావిత్రిబాయి పూలే మొదటి ఉపాధ్యాయురాలుగా మహిళలకు చదువు నేర్పుతారు. ఆనాటి సమాజం ఆగ్రహిస్తుంది, ఎట్లా చదువు నేర్పుతాను, మహిళలు చదువుకుంటే అరిష్టం, ఊరికి మంచిది కాదు, శాస్త్రం చెప్తుంది, నువ్వు ఎట్లా చదువు నేర్పుతావు అని చెప్పి అనేక ఇబ్బందులు పెడతారు.
ఆమె చదువు చెప్పడానికి ఇంటి నుంచి బయలుదేరితే పేడ నీళ్ళు చల్లుతారు, రాళ్లతో కొడతారు, ఆమె నాన్న అవమానపరుస్తారు. అయినా కూడా ఆమె సంచిలో ఒక చీరను పెట్టుకొని స్కూల్కి వెళ్ళి పేడ నీళ్లు చల్లినటువంటి చీరని ఇప్పేసి ఆ మంచి చీరని కట్టుకొని మహిళల కోసం చదువు నేర్పుతుంది. అంత త్యాగం చేసింది కాబట్టే భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులతో సహా మిగతా వర్గాలకు చదువు కావాలి, వాళ్ళతో పాటు మహిళలకు కూడా సరి సమానంగా చదువు కావాలని పూలే సావిత్రిబాయి పూలే దంపతులు చేసినటువంటి కృషి ఫలితంగానే ఇవాళ మనందరికీ చదువు వచ్చింది. మహిళలకు కానీ, భారతదేశంలో ఉన్న బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ ఆనాటి నుంచి చదువు రావడం ప్రారంభించింది. అప్పటిదాకా చదువు అని చెప్పి ఆనాడు పూలే కొట్లాడింది బ్రిటిష్ వాళ్ళతోటి. మేము పన్నులు కడుతున్నాం, వాళ్ళు పన్నులు కడుతున్నారు, కొన్ని వర్గాలకు ఎందుకు చదువు నేర్పుతారు, మా వర్గాలకు ఎందుకు నేర్పారని ఆయన కొట్లాడి స్కూళ్ళల్లో అందరికీ చదువు చెప్పించేటటువంటి ప్రక్రియను ప్రారంభించి చేసేది. స్కూల్కి పోతే వాళ్ళందరి పిల్లలు ఒక పక్కన కూర్చోవడం, మనని అంటరాని వాళ్ళని ఇంకొక పక్కన కూర్చొని అంటరానితనాన్ని కూడా పాటించినటువంటి సందర్భాల నుంచి ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ఫలితంగా ప్రతి ఒక్క భారతీయునికి నిర్బంధ ఉచిత విద్య అందించేటటువంటి హక్కును అందులో పొందుపరిచిన కారణంగా స్త్రీ పురుష భేదం లేకుండా, కుల మత భేదాలు లేకుండా భారతీయులందరికీ విద్య అందుతుంది. అంటే మన చదువుకోవాలని మన కోసం కృషి చేసినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే మొదటి ఉపాధ్యాయురాలు కాబట్టి ఈరోజు ఆమె జన్మదినం సందర్భంగా భారతదేశ స్థాయిలో ఇవాళ మహిళా టీచర్స్ డేగా మనం జరుపుకుంటున్నాం అని సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. ఒకసారి మనం అందరం సావిత్రిబాయి పూలే జోహార్ రాసిద్దాం. సావిత్రిబాయి పూలే గారికి జోహార్ జోహార్. మహాత్మా జ్యోతి పూలే గారికి. కాబట్టి భారతదేశ చరిత్ర మనకు తెలియని కారణంగా, మన కోసం ఎవరు పనిచేసారో తెలియని కారణంగా, మనకు ఎవరి హక్కులు ఇచ్చారో తెలియని కారణంగా మనము ఈ సమాజంలో పుట్టుకొని పోతున్నాం. ఈ రాజకీయాలను చూసి ఇవే రాజకీయాలని చెప్పి భ్రమపడిపోయి వాళ్ళ వెంట వెళ్ళిపోయి ఇవాళ మన హక్కులు చాలా రాయబడుతున్నాయి, మనకు స్వేచ్ఛ హరించబడుతుంది, మనకు వాటా దక్కడం లేదు. ఇవాళ ఎక్కడ పోయినా అవమానానికి గురయ్యేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. వాటాలను ప్రభుత్వ పాఠశాలను మూసేయించారు. రేవంత్ రెడ్డి గారి హయాంలో 1700 పాఠశాలలు మూసేసి, ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తే నష్టపోయేది ఎవరు? పేద పిల్లలు. ఇవాళ ప్రైవేట్ పాఠశాలలకు పంపించాల్సి వస్తుంది. ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తే ఫీజు ఎక్కడి నుంచి కట్టాలి? ఎందుకు కట్టాలి మనం ఫీజు? ఎందుకు ఎన్నుకున్నాం వీళ్ళని? ఇవాళ బడ్జెట్ అంటే ఏంటిది? మనం ఒక వస్తువు కొన్నా, ఒక బట్టలు కొన్నా, ఒక పెన్ను కొన్నా, ఒక సబ్బు కొన్నా దాని మీద పన్ను ఉంటుంది. తయారు చేసేటప్పుడే ప్రభుత్వానికి పన్ను నిర్ణయిస్తారు. ఆ పన్ను ప్రభుత్వానికి పోతుంది. ఈ పన్నుల రూపంలో ఇవాళ బడ్జెట్ అవుతుంది. మరి మన పన్నుల రూపంలో బడ్జెట్ పోయినప్పుడు మన అభివృద్ధికి, మన సంక్షేమానికి తిరిగి కిందికి రావాలి కదా. వస్తలేదు. ఎందుకు వస్తలేదు? ఈ బడ్జెట్ పంపిణీ ఎక్కడ జరుగుతుంది? అసెంబ్లీలో జరుగుతుంది. అసెంబ్లీలో మనం మెజార్టీ సభ్యులు ఉండలేం కాబట్టి వాళ్ళు ఒక ప్రాజెక్టు కడతందుకో, ఒక రోడ్ వేస్తేందుకు పెడతారు, కానీ పిల్లలకు విద్యను అందిస్తేందుకు ఇలా డబ్బులు పెట్టలేదు. ఎందుకు పెట్టారు మీరు? మా బడ్జెట్, మా పన్నులు, మా వాటా ఏమైంది? ఇవాళ అన్ని ప్రభుత్వ పాఠశాలలు చక్కగా నడుచుంటే ఇవాళ ప్రైవేట్ పాఠశాలల్లో మనం ఫీజులు కట్టి పిల్లల్ని చేయించవలసినటువంటి అవసరం ఏముందో ఇవాళ మనం ఆలోచన చేయాలి. అంటే విద్య ద్వారా జ్ఞానం వస్తుంది. ఈరోజు మనం ఇంతో అంతో మాట్లాడుతున్నాం, వీడికి వచ్చినాం, మీటింగ్ పెట్టాం, పార్టీ పెట్టాం, అన్న ఛానల్ పెట్టిండు అంటే ఏ నుంచి వచ్చింది తెలివి? చదువుకుంటే జ్ఞానం వచ్చింది, చదువుకుంటే రాజ్యాంగం తెలిసింది, రాజ్యాంగంలో ఉన్న హక్కులు తెలిసినాయి, సమాజంలో ఏ విధంగా ముందుకు పోవాలో తెలిసింది, టీవీ ఛానల్ ఎట్లా అప్లై చేయాలో తెలిసింది, ఎట్లా మాట్లాడాలో తెలిసింది, ఎవడన్నా ఏదన్నా అంటే ఎట్లా నిలదీయాలో తెలిసింది. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాజ్యాంగం నుంచి వస్తుంది, జ్ఞానం నుంచి వస్తుంది. మరి ఆ చదువుకునే కాడని ఆ జ్ఞానాన్ని ఈరోజు వీళ్ళు మనకు దక్కకుండా చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏం పాలిస్తున్నారు? మరి వీళ్ళు ఎట్లా మంచి నాయకులు? కేసీఆర్ గొప్ప నాయకుడు ఎట్లయితాడని నేను అంటున్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు ఎట్లయితాడు? పేద పిల్లలకు నువ్వు విద్యను అందించలేనప్పుడు నువ్వు ఎట్లా గొప్ప నాయకుడు అవుతావు? మరి ఈ ప్రైవేట్ పాఠశాలలు అన్నీ ఎవరు ఉంటాయి తెలుసా? ప్రైవేట్ పాఠశాలలు కానీ, ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలు కానీ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు కానీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు కానీ అన్నీ ఓసులే ఉంటాయి. నువ్వు ఏడిగో ఇలా మమతా మెడికల్ కాలేజ్ ఉంది, ఎవరిది తెలుసా మీకు? ఎవరిది చెప్పండి? ఎవరన్నా? పువ్వాడ నాగేశ్వర, పువ్వాడ అజయ్ కుమార్. ఏమిటి వాళ్ళు? కమ్మోలు. వాళ్ళు ఏమంటారంటే మేము ఓసీలం, పెద్ద కులమోనా అంటారు. ఇవాళ నువ్వు హైదరాబాద్ మెడికల్ కాలేజ్ పేరు అడుగు, ఓసీలది. ఇవాళ నారాయణ కాలేజ్ ఓసీలది.
శ్రీ చైతన్య ఓసీలది, అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఓసీలయ్యే, కంపెనీలు ఓసీలయ్యే, మైనింగ్ కాంట్రాక్ట్ ఉంటాయా? మీ ఏరియాలో మైనింగ్ కంపెనీ ఉంది అంటే భూగర్భంలో ఉన్న బొగ్గు కానీ భూగర్భంలో ఉన్న ఐరన్ కానీ తీసే కాంట్రాక్టర్లు వాళ్ళంటే మళ్ళీ పోతే ఓసీలే ఉంటారు మొత్తం. మరి ఎక్కడ మన వాటా దక్కుతుంది? అంటే నేను ఏమంటున్నా, మనం కష్టపడి నిరంతరం శ్రమించి సంపాదించినటువంటి డబ్బులని, కూలీ రూపంలో పోగు చేసుకున్నటువంటి డబ్బులని ఇవాళ మీరు విద్యను అందియని కారణంగా ఇవాళ మనం ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నాం. ఇంకొకటి, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా తేడా ఉంది.